ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 20,000 సైకిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు 350 సైకిళ్ల పంపిణీ జరుగుతుందని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు. సైకిళ్ల పంపిణీ చేసే కాలేజీ గ్రౌండ్ను బీజేపీ నాయకులు పరిశీలించారు. భారతదేశంలో అతిపెద్ద నాయకుడు అంటే ప్రజా నాయకుడు నరేంద్ర మోడీ గారు. మరి భారత ప్రధానమంత్రిగా అయిన తర్వాత ప్రపంచ దేశాల వరకు ఎంతో ఖ్యాతి గడిస్తూ ఉంది ఇండియా. మరి వారి జన్మదిన సందర్భంగా గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఏదైతున్నదో ప్రభుత్వ బళ్ళ వెళ్ళే స్కూల్ పిల్లలకు విద్యార్థులందరికీ కూడా దాదాపు 20,000 మంది ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వారు ఉచితంగా సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు, మోడీ గిఫ్ట్ అని. మరి దాంట్లో భాగంగా ఈ అసెంబ్లీలో రేపు 10 గంటలకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 1,650 మంది పిల్లలు ఉన్నారు. మరి రేపు ఒక 350 మందికి లాంఛనంగా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. మిగతా స్కూల్ వీళ్ళందరికీ కూడా అక్కడికక్కడే స్కూల్కి పంపే పరిస్థితి ఉన్నది. భారతదేశంలో